హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న మంచి క్లోజింగ్ మనం ఎస్పెషల్లీ నాస్డాక్లో మాత్రమే చూసాం. నాస్డాక్ 0.27% మేర లాభపడగా ఎస్ఎన్పి 500 ఆల్మోస్ట్ రికార్డ్ స్థాయికి టచ్ చేసే క్రమంలో కొద్దిగా బలహీనపడిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 0.2% డౌన్తో ఎస్ఎన్పి 500 క్లోజ్ అయింది. అలాగే డౌ జోన్స్ కూడా 0.25% మేర నష్టాలతో నిన్న క్లోజ్ కావడం చూసాం. సో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ సెషన్గా నిన్న మనం అమెరికన్ మార్కెట్స్ నుంచి చెప్పుకోవచ్చు. మేజర్గా యుఎస్ మార్కెట్స్ గురించి మనం పెద్దగా చెప్పుకోవడానికి ఏం మేజర్ న్యూస్ ఏం కనిపించట్లేదు. ఒకటి, ఈ స్టిమ్యులస్ గురించి మార్కెట్ అవాయిడ్ చేస్తుంది. బట్ స్టిమ్యులస్కి సంబంధించిన ప్రకటన ఇంకా మనకి ఎక్కడ కనిపించట్లేదు. సో డెమోక్రాట్స్కి ట్రంప్ ప్రభుత్వానికి మధ్య ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి దాని అవుట్కమ్ బట్టి అటు గోల్డ్ మార్కెట్స్ కమాడిటీస్ అనుకోవచ్చు, ప్లస్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ అన్ని మిక్స్డ్గా ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా కొద్దిగా ఫ్లాట్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎకనామిక్ టైమ్స్ ఇవాళ ఫస్ట్ పేజ్ చూస్తే టాటా సన్స్ కన్ఫర్మ్స్ ఇట్స్ వేయింగ్ బిడ్ ఫర్ ఎయిర్ ఇండియా కోసం ప్రయత్నాలు. టాటా సన్స్ ముందు నుంచి ఈ ఎయిర్లైన్ బిజినెస్ వాళ్ళకి అంతగా అచ్చొచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఒక ఫుల్ లెంత్ ఏవియేషన్ కంపెనీని తీసుకొని నడిపించాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బట్ ప్రతిసారి బ్యాక్ఫైర్ అవుతూనే ఉంది. ఈసారి మళ్ళీ ఇప్పుడు ఎయిర్ ఇండియా మీద ఆశలు కంపెనీ పెట్టుకుంది టాటా సన్స్. సో ఈసారన్నా ఫలప్రదం అవుతుందో లేదో చూడాలి. అంత లాస్ మేకింగ్ బిజినెస్లోకి వెళ్ళి అదే పనిగా అంత ప్యాషనేట్గా ఎందుకున్నారో అర్థం కావట్లేదు. టాటాస్ చాలా కాలం నుంచి ఎయిర్లైన్స్ కోసం ఎయిర్ ఏషియాతో పోటీ పడ్డారు. విస్తారాతో వీళ్ళు చేతులు కలిపే ప్రయత్నం చేశారు. బట్ ప్రతిసారి పెద్ద గొప్ప రిటర్న్స్ అయితే ఏమి ఇవ్వలేదు. వీళ్ళకి రిజల్ట్స్ కూడా ఏం రాలేదు. టీవీ మేకర్స్ ఫేస్ బిగ్ స్క్రీన్ టెస్ట్ అట్ పోర్ట్. దాదాపు 21,000 ఇంపోర్టెడ్ టీవీస్ స్టక్ అయి ఉన్నాయి లైసెన్స్ లేని కారణంగా పోర్ట్స్లో అని చెప్పి ఒక న్యూస్ చూస్తున్నాము. బిగ్ టీవీ స్క్రీన్స్కి బాగా డిమాండ్ వస్తుంది. విపరీతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న నేపథ్యం. అండ్ ఇప్పటికిప్పుడు సినిమా థియేటర్స్ వచ్చే అవకాశం కూడా లేదు మరికొద్ది కాలం పాటు. మేబీ ఇయర్ పూర్తిగా పోయినట్టే అని చెప్పుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చాలామంది బిగ్ స్క్రీన్ టీవీస్ ఇంట్లోనే ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారు. బట్ లైసెన్స్ కావాలి. కొత్తగా ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చిన అనేక సంస్కరణలో భాగంగా ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా టీవీస్కి సంబంధించి కూడా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్కి బెనిఫిట్ చేకూర్చే విధంగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే లైసెన్స్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు అవన్నీ స్టక్ అయి ఉన్నాయి. అందుకే ఈ మధ్య డిక్సన్ లాంటివి డిక్సన్ అండ్ మరొక స్టాక్, ఈ 2 స్టాక్స్లో కూడా విపరీతంగా మనకు బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ వస్తుంది. కాకపోతే ఇక్కడ పీక్ లెవెల్స్ దగ్గర కొద్దిగా మనకి ఒక పాస్ తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇక డీబీ లైక్లీ బాట్ 7,000 crores DHFL బాండ్స్ అట్ 70-80% డిస్కౌంట్. యూరోపియన్ బ్యాంక్స్ మూవ్ సిగ్నల్స్ ఏ రివైవల్ ఇన్ డిస్ట్రెస్డ్ అసెట్స్ మార్కెట్. సో ఓవర్సీస్ డెట్ ఇన్వెస్ట్మెంట్స్ కొద్దిగా ఇండియన్ కంపెనీస్ మీద డిస్ట్రెస్డ్ అసెట్స్ మీద దృష్టి పెట్టారు. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించిన బాండ్స్ని 70-80% తక్కువకి వీళ్ళు కొనుగోలు చేయడం చూస్తున్నాం. ఐడిఎఫ్సి ఫస్ట్ అండ్ ఐడిఎఫ్సి రివర్స్ మెర్జర్ ప్లాన్ బ్యాక్ ఆన్ టేబుల్ టు సీక్ ఆర్బీఐ నాడ్ ఆన్ గ్రౌండ్స్ ఇట్ విల్ సింప్లిఫై స్ట్రక్చర్. సో వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. ఐడిఎఫ్సి స్టేక్ ఇన్ ద బ్యాంక్ 40% దాకా ఉంది. సో వాల్యూ అన్లాకింగ్ జరుగుతున్న ఉద్దేశంతో ఈ స్టాక్స్లో మనం జంప్ చూస్తున్నాం గత 2 days నుంచి. సో ఇది ఒక మేజర్ న్యూస్. అండ్ నిన్న వచ్చిన రిజల్ట్స్లో టాటా స్టీల్ కన్సాలిడేటెడ్ లాస్ అట్ 4,609 crores ఇన్ జూన్ క్వార్టర్లో 4,609 కోట్ల రూపాయల నికర నష్టాన్ని ఈ సంస్థ ప్రకటించింది. కోవిడ్ పాండమిక్ అనుకోవచ్చు, యూరోపియన్ యూనిట్స్లో లాకౌట్స్, ఇవన్నీ కూడా అనేక కారణాల వల్ల ఇంపాక్ట్ టాటా స్టీల్లో నష్టాలు కొనసాగిస్తూనే ఉంది. అండ్ హీరో మోటోకార్ప్ Q1 స్టాండర్డ్ నెట్ డైవ్స్ 95% యాజ్ పాండమిక్ హిట్ సేల్స్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫాల్స్ 63%. సో హీరో మోటోకార్ప్ కూడా నికర లాభంలో 90% దాకా క్షీణతను ఈసారి నమోదు చేసింది. కోవిడ్ లాక్డౌన్ ఇంపాక్ట్ అని చెప్పి కంపెనీ చెప్తూనే ఉంది. బట్ ఈ తర్వాత వచ్చిన క్వార్టర్స్లో అనూహ్యంగా గ్రోత్ ఉంది అని కంపెనీ చెప్తుంది. బట్ చూడాలి నెక్స్ట్ క్వార్టర్స్లో కనుక ఇదే కంటిన్యూ అవుతే ఇక్కడి నుంచి కూడా గ్రోత్ ట్రాక్లో ఉండొచ్చు హీరో మోటో. అన్లిస్ట్ రైజ్ ఈక్లర్క్స్ PE ఈవెన్ యాజ్ పాండమిక్ హర్ట్స్ విత్ Q1 షో. మార్జిన్స్ improve during quarter, expected revival in September, triggers upgrade which and stock soaring to upper circuit లకి ఈ స్టాక్ ఈక్లర్క్ స్టాక్స్ మనం వెళ్ళడం చూడొచ్చు. రెవెన్యూ
ఆల్మోస్ట్ మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చూసుకుంటే -6%, రెవెన్యూ క్రోర్స్లో 4% దాకా తగ్గింది, డాలర్ రెవెన్యూలో 6% డౌన్, ఎబిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ 160% దాకా జంప్ చూసాం. బట్ రాబోయే క్వార్టర్స్లో మెరుగైన ఫలితాలు కంపెనీ నమోదు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశం నేపథ్యంలో ఈక్లర్క్స్ స్టాక్లో మంచి డిమాండ్ పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ యాడ్ ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ ఇన్ అన్సర్టన్ టైమ్స్. సో ఇప్పుడు ఈ రెండే నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మొన్న ఐటీకి సంబంధించి డిఫెన్స్, ఐటీ ఫార్మా ఒకప్పుడు డిఫెన్సివ్ బెట్స్ ఉండే, కాకపోతే రెండు ఆ హోదా కోల్పోయాయి. మళ్ళీ ఇప్పుడు మిగిలిన రంగాల్లో ఉన్న స్టాక్స్ బాగా పెరగడం వల్ల మళ్ళీ ఈ డిఫెన్స్ మోడ్లోకి ఇవన్నీ వచ్చాయి 2 స్టాక్స్. సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ప్రూ, ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా కొన్ని స్టాక్స్ని వీళ్ళు కొనుగోలు చేయడం చూస్తున్నాము. ఈ 4 స్టాక్స్ బాగా మ్యూచువల్ ఫండ్స్ని అట్రాక్ట్ చేసిన వాటిలో విప్రో ఒకటి ఉంది. విప్రో అండ్ ఇండియా మార్ట్ ఇంటర్మేష్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఈ స్టాక్స్ అన్ని కొనుగోలు చేశారు. ఇంతకుముందు అనుకున్న ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ కాకుండా వీటి మీద ఆసక్తి మ్యూచువల్ ఫండ్స్కి బాగా కనిపించింది. రీటైల్ ఓనర్షిప్ ఇన్ ఇండియాస్ టాప్ కంపెనీ సర్జ్ టు డికేడల్ హై ఇన్ Q1. సో నిఫ్టీ 50లో ఈ చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిఫ్టీ 50లో అండ్ నిఫ్టీ 500లో రీటైల్ ఓనర్షిప్ సో గతంలో ఎప్పుడు లేని విధంగా ఆల్మోస్ట్ మనకి గత చరిత్ర చూసుకున్నా కూడా ఎప్పుడు లేని విధంగా రీటైల్ పార్టిసిపేషన్ బాగా పెరుగుతుంది నిఫ్టీ 50 కంపెనీస్లో అన్న ఒక ఇంట్రెస్టింగ్ డేటా మనం చూస్తున్నాము. డికేడల్ హైకి చేరుకుంది, ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. చాలా వెల్కమింగ్ మూవ్ ఇది. అట్లాంటి వెల్కమింగ్ మూవ్లో రీటైల్ ఓనర్షిప్ అండ్ రీటైల్ పార్టిసిపేషన్ బాగా పెరగడం వల్ల నిఫ్టీ 50 కంపెనీస్లో రీటైలర్స్ వాటా బాగా పెరిగిందనేది ఒక అంశం. కోవిడ్ క్లెయిమ్స్ సర్జింగ్, ఇన్సూరెన్స్ మే మూవ్ టు సుప్రీం కోర్ట్ టు సీక్ స్టాండర్డ్ ప్రైజింగ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇక ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు ఆగస్టు 11 వరకు 1,00,000కు పైగా కోవిడ్ క్లెయిమ్స్ వచ్చాయి. అబౌట్ 35,000 claims till July 3rd. Only 11,000 claims worth 178 crores were reported on June 18. As of now, ఆగస్ట్ వరకు 1,600 కోట్ల క్లెయిమ్స్ కనిపించాయి. అయితే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రకంగా ఛార్జ్ చేస్తుంది. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక ప్రైస్ ఫిక్స్ చేయాలని చెప్పి జేఏసీ రికమెండ్ చేస్తుంది. అందులో 2 to 3 tier సిటీస్లో ఉన్న హాస్పిటల్స్కి 9,000 పర్ డే అండ్ మెట్రోస్లో ఉన్న హాస్పిటల్స్కి 18,000 పర్ డే ఇవ్వాలని చెప్పి జేఏసీ సూచిస్తుంది. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టయితే చూడాలి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో తర్వాత. ఇక బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో చూస్తే నిన్న ప్రధానమంత్రి చేసిన ఫేస్లెస్ రెజీమ్ అండ్ ట్యాక్స్ సంస్కరణలకు సంబంధించిన ఒక మేజర్ హెడ్లైన్స్ చూస్తున్నాం. కొత్త ట్యాక్స్ చార్టర్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో హానెస్ట్గా నమ్మకంగా పన్నులు చెల్లించే వాళ్ళని గౌరవించాలి, మర్యాదతో వాళ్ళని చూడాలి, కానీ ప్రతి ఒక్కరిని బేస్ లేకుండా అనుమానించద్దు అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు, సిబిడిటీ అధికారులకు ప్రధాని పరోక్షంగా సూచించారు. బట్ ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో పన్ను కట్టే వాళ్ళ సంఖ్య బాగా తక్కువగా ఉంది. పన్ను కట్టండి, అవకాశం ఉండి, బట్ వాటిని దాచుకునే ప్రయత్నం చేయకండి. మీరు కట్టే పన్నులతోనే దేశ ప్రగతి సాధ్యపడుతుందని చెప్పి ప్రధానమంత్రి నిన్న చెప్పారు. ఇండియా రీగెయిన్స్ $2 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్. సో మార్చిలో లోస్ తర్వాత మళ్ళీ $2 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్కి మన మార్కెట్స్ చేరుకున్నాయి. సో మళ్ళీ ఆ కోవిడ్ బ్లూస్ అన్నిటి నుంచి దాదాపుగా బయటపడ్డట్టు చెప్పుకోవచ్చు మార్కెట్స్. రిటైల్ ఇన్ఫ్లేషన్ రైజెస్ టు 6.93 ఇన్ జూలై. మళ్ళీ 7% రిటైల్ ఇన్ఫ్లేషన్ చేరుకుంటుంది. అండ్ స్మార్ట్ ఇన్వెస్ట్లో వచ్చిన ఫస్ట్ పేజ్లో మేజర్ న్యూస్, ఇండియా రీగెయిన్స్ $2 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్, కన్ఫ్యూజన్ ఓవర్ ఎంఎస్ఈ వెయిటింగ్ ట్రిగ్గర్స్ వైల్డ్ స్వింగ్స్ ఇన్ ఎయిర్టెల్. ఇదొక న్యూస్. అండ్ ఫాల్ ఇన్ ఈక్విటీ ఫ్లోస్ మే పుషప్ బ్రేక్ ఈవెన్ ఏఈఎం, ఇదొక న్యూస్. అండ్ మదర్సన్ సుమి హోప్స్ ఆఫ్ రెవెన్యూ రికవరీ డ్రైవ్ గెయిన్స్ ఫర్ మదర్సన్ సుమి, డిక్లైనింగ్ లాసెస్ అట్ గ్రీన్ఫీల్డ్ ప్లాంట్స్ టు ఎయిడ్ మార్జిన్స్ గోయింగ్ అహెడ్. సో మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మదర్సన్ సుమికి అన్న ఒక కంపాస్ వీళ్ళు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు బిజినెస్ స్టాండర్డ్లో. వాళ్ళ అంచనా ప్రకారం మేబీ మదర్సన్ సుమి ఇక్కడి నుంచి కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే క్వార్టర్స్లో మెరుగైన పర్ఫార్మెన్స్ని చూపించవచ్చు అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అలాగే స్ట్రాంగ్ యూఎస్ పోర్ట్ఫోలియో టు డ్రైవ్ రెవెన్యూ గ్రోత్ ఫర్ అరబిందో ఫార్మాకి యూఎస్ బిజినెస్ ఈసారి బాగా కలిసి వచ్చింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రోడక్ట్ మిక్స్ కూడా బాగా ఉంది. కాబట్టి
మేబీ ఇక్కడి నుంచి కూడా అరవింద ఫార్మా బాగా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. అదొక మేజర్ న్యూస్. అండ్ ఇంప్రూవింగ్ డిమాండ్ మెర్జర్ ప్లాన్ ఛార్జ్ అప్ టాటా పవర్స్ అవుట్లుక్. సో టాటా పవర్ ఎక్కడి నుంచి కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చని గత కొద్ది కాలం నుంచి స్ట్రీట్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రుణాలు తగ్గించుకుంటున్నారు, ఈక్విటీ ఇన్ఫ్యూషన్ టాటా సన్స్ నుంచి వచ్చింది, అలాగే టారిఫ్ హైక్ ముంద్రా ప్లాంట్లో టారిఫ్ హైక్ చేస్తారన్న ఒక ఆశలు అంచనాలు కూడా ఈ స్టాక్ని లాభాల్లోకి తీసుకెళ్తున్నాయి. ఇక నుంచి ఎందుకంటే ఈ సెక్టార్లో కొద్దిగా కష్టకాలం అయిపోయిందేమో, పవర్ బిజినెస్ అనేది ఇంతకాలం ఒక లాస్ మేకింగ్ బిజినెస్లా ఉండేది. కాకపోతే ప్రభుత్వం ఈసారి ఈ మొన్న ఆత్మనిర్భర్ అభియాన్ ప్యాకేజ్లో భాగంగా ఈ డిస్కమ్ల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే తీర్చాలని చెప్పి ఈ రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చింది. సో ఇవన్నీ కూడా కొద్దిగా ఇలాంటి కంపెనీస్కి బెనిఫిట్ చేకూర్చే అవకాశం ఉంది లాంగ్ రన్లో. ఐడిఎఫ్సి స్టాక్ స్పైక్స్ ఓవర్ 20% ఆన్ స్టేక్ సేల్ బజ్. సో వాటా అమ్మకం నేపథ్యంలో అమ్మకం వార్తలతో 20% దాకా స్టాక్లో మనం జంప్ చూసాం. ద హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ స్పాన్సర్ ఆఫ్ ఐడిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ has seen a spike of 22% over the past 2 days amid market buzz that it could see the value unlocking in these firms in the near term. ఇదొక మేజర్ న్యూస్ ఐడిఎఫ్సి స్టాక్ సంబంధించి. ఓకే, ఆప్టికల్ ఫైబర్ మేకర్స్ ఇంపాక్టెడ్ బై చైనీస్ యాంటీ డంపింగ్ డ్యూటీ. సో మనలాగా రిటాలియేషన్ మెజర్స్ని చైనా కూడా తీసుకుంటుంది. మన ఆత్మనిర్భర్ అభియాన్లో విదేశాల నుంచి, ఎస్పెషల్లీ చైనా నుంచి వచ్చే వాటి మీద మనం ఎలా పన్నులు విధిస్తున్నామో అలాగే మన దేశం నుంచి వచ్చే ఆప్టికల్ ఫైబర్ మీద చైనా కూడా పన్నులు విధిస్తుంది. 7.4 నుంచి 30% దాకా అధికంగా పన్నులు విధించబోతున్న నేపథ్యంలో మనకు చైనా చాలా పెద్ద మార్కెట్. ఇది స్టెర్లైట్ టెక్నాలజీస్కి, ఎస్పెషల్లీ వాళ్ళది మనకి ఈ గ్లోబల్ ఫైబర్ కన్జంప్షన్ అండ్ ఫైబర్లో. సో దీని ఎఫెక్ట్ బాగా కంపెనీ మీద ఉండబోతుంది. స్టెర్లైట్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటుంది అనుకుంటున్న తరుణంలో చైనా ఉన్న మేజర్ మార్కెట్ కనుక పోయినట్టయితే ఈ కంపెనీ మీద తీవ్రంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఇది ఆప్టికల్ ఫైబర్కి సంబంధించిన ఒక మేజర్ న్యూస్. డిమాండ్ ఈజ్ బ్యాక్ బట్ ప్రొడక్షన్ ఏ వర్రీ. సో డిమాండ్ బాగా పెరుగుతుందని చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ ఈయన ఓనర్ చెప్తున్నారు, ఏషియన్ మోటార్స్. బట్ అందుకు తగ్గట్టుగా ప్రొడక్షన్ చేయలేకపోతున్నామన్న ఒక అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తున్నారు. సో అదొక మేజర్ న్యూస్. అండ్ జైడస్ లాంచెస్ చీపెస్ట్ రెమ్డెసివిర్ బ్రాండ్, ప్రైజెస్ ఇట్స్ రెమ్డాక్ at 2,800 per dose, which is 30% cheaper than సిప్లాస్ సిప్రమి. సో ఈ మనకి రెమ్డెసివిర్కి సంబంధించి, కోవిడ్ డ్రగ్స్కి సంబంధించి బాగా పోటీ చాలా తీవ్రమైపోయింది ఇప్పుడు. సో ఫస్ట్ హెట్రో ల్యాబ్స్ 5,400 పెడితే ఇప్పుడు జైడస్ క్యాడిలా 2,800 కంటే ఆల్మోస్ట్ 50% తక్కువకి ప్రైస్కి వచ్చేసింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక మనం బిజినెస్ ప్రాస్పెక్ట్స్ చూసి మార్జిన్స్ గురించి ఆలోచించే పరిస్థితి ఏమాత్రం మనకు కనిపించట్లేదు. బట్ స్టిల్ జైడస్ లాంటి కంపెనీస్కి ఇది ఒక పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. సో ఇది ఈరోజు ప్రధానంగా దినపత్రికలు, వెబ్సైట్స్లో వచ్చిన మేజర్ న్యూస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్టర్డే నిన్న రేటింగ్ సంబంధించి చాలామంది రేటింగ్స్ ఇచ్చారు. దాదాపు వ్యూస్ ఒక 3,000 మంది దాకా వ్యూస్ చూశారు. అండ్ కొన్ని వందల మంది రేటింగ్స్ ఇచ్చారు. అధిక శాతం మంది 5 స్టార్ రేటింగ్స్ ఇచ్చారు. కొద్దిగా కొంతమంది 3 to 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. బట్ మీ అందరికీ కూడా మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాము, మా సర్వీసెస్ ఇలాగే క్వాలిటీ సర్వీసెస్ కంటిన్యూ అవుతాయి. ఏవైతే మీరు కొన్ని సూచనలు చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ మేము పరిగణలోకి తీసుకొని మరింతగా ఇంప్రూవ్ అయ్యేందుకు, మరింతగా మీకు సర్వీస్ అందించేందుకు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఇట్స్ అవర్ ప్రామిస్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.